హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచన్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదండి. మీరు కనుక మీ కిడ్ని బాలవాటిక 3 కానీ బాలవాటిక 1 కానీ చదవకుండా డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్లో మీరు కేవీ స్కూల్లో జాయిన్ చేశారంటే, మేము మా పిల్లవాడిని బాలవాటిక 3 చదివించలేదు, అక్కడ ఏ టాపిక్స్ కవర్ అయినాయో మాకు తెలియదు, హిందీ ఉంటుంది కదా, మా పిల్లలు ఏమన్నా ఇబ్బంది పడతారేమో అని అనుకోవచ్చండి. దానికోసం నేను మీకు ఈ వీడియోలో బాలవాటిక 3లో సిలబస్ ఏమేమి ఉంది, ఏ ఏ టాపిక్స్ అన్నీ కవర్ చేశారు అనేది నేను మీకు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కోసం అడిగారండి మన సబ్స్క్రైబర్స్. సో నేను అందుకనే మా పాప బుక్స్ అన్నీ నేను గ్యాదర్ చేసి టాపిక్స్ అన్నీ నేను ఒక చోట రాసుకొని ఎడిటింగ్ అనేది చేసి నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ మీకు ఈ వీడియో యూజ్ అవుతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. యూజ్ఫుల్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇకపోతే మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మనకి బాలవాటికలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేవి. ఇక్కడ నేను బ్రీఫ్గా చెప్తున్నానండి. బాలవాటిక 3లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఇంగ్లీష్, హిందీ అండ్ మ్యాథ్స్. ఈ 3 సబ్జెక్ట్స్ అనేవి కవర్ చేస్తారండి. నేను ఇప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఏ ఏ టాపిక్స్ అనేవి ఉంటాయి, పిల్లలకి ఏమేమి చెప్తారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు కావాలంటే నోట్స్ కావాలంటే కూడా ప్లీజ్ మెసేజ్ చేయండి, నోట్బుక్తో సహా చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఇందులో టాపిక్స్ అనేవి మీకు చెప్పబోతున్నానండి, ప్లీజ్ చూసేయండి. ఫస్ట్లీ ఇంగ్లీష్లో వచ్చేసేసి మనం ఆల్ఫాబెట్స్ అనేవి పిల్లలకి నేర్పించాలండి. ఉన్నాయి కదా స్మాల్ ఏబీసీస్, క్యాపిటల్ ఏబీసీస్ ఉంటాయి కదండి. మనం ఫస్ట్ బడి రెండో బడి అనేవాళ్ళం మన చిన్నప్పుడు. ఇప్పుడు క్యాపిటల్ ఏబీసీ, స్మాల్ ఏబీసీ అంటారు కదా, అవి చెప్తారు. నెక్స్ట్ వచ్చేసేసి కర్సివ్ రైటింగ్ ఏబీసీస్ కూడా ఉంటాయండి. కర్సివ్ రైటింగ్ ఆల్ఫాబెట్స్ అండి. కాపీ రైటింగ్ బుక్ ఉంటుంది, ఇంగ్లీష్ కాపీ రైటింగ్ బుక్ కర్సివ్ రైటింగ్ది. సో అది తీసుకొని మీ పిల్లలకి ప్రాక్టీస్ చేయించండి ఈ సమ్మర్ హాలిడేస్లో. అప్పుడు ఫస్ట్ క్లాస్కి కర్సివ్ రైటింగ్ రాయాలి కాబట్టి పిల్లల ఇబ్బంది పడకుండా చాలా ఈజీగా అనేది రాయగలుగుతారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బిఫోర్, ఆఫ్టర్, బిట్వీన్ లెటర్స్ అనమాట. అంటే ఏబీసీస్ ఉంటాయి కదా, బిఫోర్ ఏ లెటర్, ఇప్పుడు సపోజ్ బి ఉందనుకోండి, బి బిఫోర్ ఏ లెటర్ వస్తుంది అంటే ఏ, ఆఫ్టర్ సి ఆఫ్టర్ ఏ లెటర్ వస్తుంది డి, బిట్వీన్ ఏ అండ్ సి బిట్వీన్ ఏ లెటర్ వస్తుంది బి, అలా అనమాట. బిఫోర్, ఆఫ్టర్, బిట్వీన్ లెటర్స్. ఫోర్త్ టాపిక్ వచ్చేసి నేమ్, స్కూల్ నేమ్, క్లాస్ నేమ్. అంటే పాప యొక్క నేమ్ ఇంగ్లీష్లో, అంటే మన కిడ్ యొక్క నేమ్ ఇంగ్లీష్లో రాయటము, స్కూల్ నేమ్ కేంద్రీయ విద్యాలయ స్పెల్లింగు, క్లాస్ నేమ్ బాలవాటిక 3 అనేది స్పెల్లింగ్స్ అనేవి నేర్చుకొని ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వచ్చేసి మ్యాజిక్ వర్డ్స్ అండి. మ్యాజిక్ వర్డ్స్ అంటే ఏం లేదు, థ్యాంక్ యూ, ప్లీజ్, ఎక్స్క్యూజ్ మీ, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ అవి ఉంటాయి కదండి. అవి మ్యాజిక్ వర్డ్స్ అనేవి విత్ స్పెల్లింగ్స్తో సహా పిల్లలకి అనేది నేర్పిస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ సమ్మర్ హాలిడేస్కి పిల్లలకి చక్కగా మీరే నేర్పించేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 6th టాపిక్ వచ్చేసి ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ అండి. మనకి తెలుసు కదా ఓవెల్స్ ఏఈ ఐఓయు ఉంటాయి, కాన్సోనెంట్స్ రిమైనింగ్ 21 ఉంటాయి కదండి. అవి ఐడెంటిఫై చేయటం, ఓవెల్స్ అంటే ఏంటి, కాన్సోనెంట్స్ అంటే ఏంటి అనేది టాపిక్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. నెక్స్ట్ 7th వచ్చేసి డేస్ ఆఫ్ ద వీక్ అండి. అంటే మనకి సండే, మండే, ట్యూస్డే ఉంటాయి కదా, అవి స్పెల్లింగ్స్తో సహా పిల్లలు నేర్చుకొని ఉండాలన్నమాట. నెక్స్ట్ 8th టాపిక్ వచ్చేసి మంత్స్ ఆఫ్ ద ఇయర్ అంటే జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్ వరకు విత్ స్పెల్లింగ్స్తో సహా పిల్లలకి మనం నేర్పించుకోవాలి. నెక్స్ట్ 9th టాపిక్ వచ్చేసి A to Z వర్డ్స్ అండి. అంటే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అలా ఉంటాయి కదా, అలా జెడ్ వరకు విత్ స్పెల్లింగ్స్తో సహా పిల్లలకి వచ్చి ఉండాలి. ఇంకా ఫ్రూట్ నేమ్స్ కూడా అండి, ఏ టు జెడ్ ఫ్రూట్ నేమ్స్ కూడా ఉన్నాయి. అంటే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బనానా, సి ఫర్ చెర్రీ, అలా జెడ్ వరకు ఏ టు జెడ్ వరకు ఫ్రూట్ నేమ్స్ కూడా నేర్పించారు. ఈ సమ్మర్ హాలిడేస్కి మీ పిల్లలకు కూడా నేర్పించండి. ఈ 9 టాపిక్స్ వరకు అర్థమైంది అనుకుందాం. నెక్స్ట్ వెళ్ళిపోదామండి. 10th అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనమాట. అంటే తన గురించి చెప్పటం, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనమాట. నీ నేము,
నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, నువ్వేం చదువుతున్నావు, నీ స్కూల్ పేరేంటి, నీ వయసు ఎంత, అలాంటి టాపిక్స్ అన్నీ పిల్లలకి తెలిసి ఉండాలన్నమాట. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే టెల్ మీ అబౌట్ మై సెల్ఫ్ అనమాట. నెక్స్ట్ 11th టాపిక్ వచ్చేసి సర్కిల్ ద ఓవెల్స్. అంటే ఇక్కడ ఒక వర్డ్ ఇస్తారు, ఆ వర్డ్లో ఓవెల్ అనేదానికి, ఓవెల్ అనే లెటర్కి మనం సర్కిల్ చుట్టాలన్నమాట. అది సర్కిల్ ద ఓవెల్స్ టాపిక్ వచ్చేసి. 12th వచ్చేసి కలర్ నేమ్స్ అనమాట. కలర్ నేమ్స్ అంటే రెడ్, వైట్, ఎల్లో, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, అలా పర్పుల్, అలా 10 కలర్స్ చెప్తారనుకుంటా అండి. నెక్స్ట్ 13 టాపిక్ వచ్చేసి రెయిన్బో కలర్స్. అంటే విబ్జ్వార్ అని మనం చదివే వాళ్ళం కదా, వైలెట్, ఇండిగో, అలా ఆ రెయిన్బో 7 కలర్స్ అనేవి మళ్ళీ విడిగా నేర్పించారనమాట. అలా 13 టాపిక్స్ అనేవి కవర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 14th ఫ్లవర్ నేమ్స్ అండి. ఫ్లవర్ నేమ్స్ వచ్చేసి 10 చెప్పినట్టున్నారు. 10 to 20 చెప్పారండి ఫ్లవర్ నేమ్స్. నెక్స్ట్ 15 ఫ్రూట్ నేమ్స్ అనమాట. మనం ఫ్రూట్ నేమ్స్ కూడా పిల్లలకి నేర్పించాలి. నెక్స్ట్ 16 వచ్చేసి గుడ్ హ్యాబిట్స్. ఇక్కడ గుడ్ హ్యాబిట్స్ వచ్చేసి పిల్లలు చెప్పాలండి, ఏవైనా 2 గుడ్ హ్యాబిట్స్ విత్ స్పెల్లింగ్తో సహా నేర్చుకోవాలని చెప్పారు. 15 గుడ్ హ్యాబిట్స్ అనేవి చెప్పారండి. అంటే ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్, వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్, అట్లా ఉంటాయి కదా గుడ్ హ్యాబిట్స్, అవి అనేది చెప్పారనమాట. నెక్స్ట్ 17 వచ్చేసి రైమింగ్ వర్డ్స్ అండి. రైమింగ్ వర్డ్స్ ఇన్ ద సెన్స్ అంటే బ్యాట్, క్యాట్, ర్యాట్, సాట్, అట్లా ఎండింగ్ సౌండ్ అనేది సేమ్గా ఉంటాయి కదా, అవి రైమింగ్ వర్డ్స్ అనేవి కూడా పిల్లలకి మ్యాచింగ్ లెక్కన ఇస్తారనమాట. ఇలా 17 టాపిక్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి ఇంగ్లీష్లో. నెక్స్ట్ మనం 18th టాపిక్ అనేది మనం ఇప్పుడు చూసేసేద్దామండి. ఇక్కడ 18 ఇగ్నోర్ చేసేయండి, నేను ఇది మ్యాథ్స్లో ఉంటుంది షేప్స్ అనేది, నేను పొరపాటున ఇంగ్లీష్లో రాసేసాను, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి 18th. నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్స్ అండి. బాడీ పార్ట్స్ అంటే హెడ్, షోల్డర్స్, నీస్, టోస్, హ్యాండ్స్, అవి ఉంటాయి కదా, ఆ బాడీ పార్ట్స్ అనేవి ఐడెంటిఫై చేసుకొని పిల్లలు విత్ స్పెల్లింగ్స్తో సహా నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ వెజిటేబుల్ నేమ్స్ అండి. వెజిటేబుల్ నేమ్స్ మనకి కూరగాయల నేమ్స్ అనేవి పిల్లలకి వచ్చి ఉండాలి. నెక్స్ట్ డొమెస్టిక్ యానిమల్స్ అండి. మనకి పెంపుడు జంతువులు ఉంటాయి కదా, ఆ డొమెస్టిక్ యానిమల్స్ నేమ్స్ అనేవి కూడా పిల్లలు అనేవి నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంగ్లీష్లో ఫ్యామిలీ మెంబర్స్ స్పెల్లింగ్స్ అండి. అంటే ఫాదర్ నేము, మదర్ నేము, బ్రదర్ నేము విత్ స్పెల్లింగ్స్తో సహా, తన నేము విత్ స్పెల్లింగ్స్తో సహా నేర్చుకోవాలన్నమాట. అది ఫ్యామిలీ మెంబర్స్ స్పెల్లింగ్స్. నెక్స్ట్ వచ్చేసి జాయింట్ ఫ్యామిలీ స్పెల్లింగ్స్ అండి. అంటే ఫాదర్, మదర్, బ్రదరు, సిస్టరు, గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదరు, అంకుల్, ఆంట్, అలా అనమాట జాయింట్ ఫ్యామిలీ స్పెల్లింగ్స్ అంటే. అవన్నీ విత్ స్పెల్లింగ్స్తో సహా చక్కగా పిల్లలకి అనేది నేర్పించుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా ప్రాజెక్ట్ వర్క్ ఒకటి ఇచ్చారండి. ఫ్యామిలీ ట్రీ అనేది డ్రా చేసి ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ అనేది దానికి స్టిక్ చేయాలన్నమాట. అలా ఫ్యామిలీ ట్రీ అనేది ప్రాజెక్ట్ వర్క్గా కూడా ఇచ్చారనమాట. ఇవండి మొత్తం ఇంగ్లీష్ టాపిక్స్ అనేవి. నేను మా పాప బుక్స్ అన్నీ తిరిగేసి 2 టర్మ్స్ గ్యాదర్ చేసేలా రాసి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ మీకు నచ్చితే, మీకు యూజ్ అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ హిందీ అండ్ మ్యాథ్స్ టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.